హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు పర్ఫెక్ట్ డబ్ల్యూడబ్ల్యూఎం ట్రిక్ చెప్పబోతున్నా. అదేంటంటే చాలామంది యూట్యూబర్స్ డబ్ల్యూడబ్ల్యూఎంని చాలా స్పీడ్గా ఇంకా చాలా మంచిగా వాడతారు, కానీ వాళ్ళు పీసీలో ఆడతారు, మనం మొబైల్లో. సో అలానే మొబైల్లో కూడా వాడాలంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి. మీరు చూస్తున్నారు మ్యాడ్ గేమర్. సో ఫస్ట్ వచ్చేసి మనం సెట్టింగ్స్కి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్కి వచ్చాక కంట్రోల్స్ ఆప్షన్స్కి వెళ్ళాలి. తర్వాత మీకు క్విక్ వెపన్ స్విచ్ బటన్ అనే ఉంటుంది, దాన్ని ఆఫ్లో ఉంటుంది, ఆన్లో చేసుకోండి. చూడొచ్చు, మీరు ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ కస్టమ్ హెచ్యూడికి వెళ్ళండి. తర్వాత ఆ క్విక్ వెపన్ స్విచ్ బటన్ మీకు రైట్గా ఉంటుంది, అది వచ్చేసి మీరు లెఫ్ట్లో పెట్టుకోవాలి. అది ఎందుకంటే మీకు ఆల్రెడీ స్కోప్ ఇంకా ఫైర్ బటన్ ఉంటుంది రైట్ సైడ్. సో మీరు లెఫ్ట్ సైడ్ తోటి వెపన్ స్విచ్ ఇంకా మూవ్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది అయిపోయాక మనం వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఎం తీసుకున్నాం. సో ఫస్ట్ స్కోప్, తర్వాత ఫైర్, తర్వాత స్విచ్, తర్వాత స్కోప్, అలానే కంటిన్యూ చేయాలి. అదే మీరు మెల్లగా చేస్తే రీలోడ్ పడుతుంది, బ్యాలెన్స్గా వేయాలి. ఇదే రిజల్ట్స్. ఇలా స్పీడ్గా మనం చేయొచ్చు. ఏ గేమ్లో అయినా సరే డబ్ల్యూడబ్ల్యూఎం తోటి చాలా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోకి 500 వ్యూస్ వస్తే నేను పక్కా పర్ఫెక్ట్ డబ్ల్యూడబ్ల్యూఎం క్యారెక్టర్ స్కిల్, అది కూడా అన్ని టైప్స్ ఆఫ్ గేమ్స్కి చెప్పబోతున్నా.